నా బోన్ ఆరోగ్య మార్నింగ్ టెన్నిస్. నాకు రోజంతా పేషెంట్లు చూడటానికి అటు ఇటు తిరగడం అది సరిపోద్ది. అదే ఒక 10,000 స్టెప్స్ ఉంటాయి. సో దాని తర్వాత నాకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, సో జంక్ ఫుడ్ లేదు. అప్పుడప్పుడైనా ఐ లవ్ పిజ్జాస్, అప్పుడప్పుడు పిజ్జా తింటుంటాను. బట్ క్రేవింగ్గా జంక్ ఫుడ్ తినే అలవాటు లేవు. సో చెడ్డ ఫుడ్ అలవాట్స్ లేవు. ఐ లవ్ ఫ్రూట్స్ తెగ తింటాను, అదొక మంచి అలవాటే. సో కాబట్టి లైఫ్ అలా వెళ్ళిపోతాను. ఇంకా నేను మీ ఫేవరెట్ డ్రింక్ చెప్తారేమో అనుకో. అయ్యా, నా ఫేవరెట్ డ్రింక్ ఇది చెప్పా కదా, ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్. ఈ ఇంగ్లాండ్ అమెరికా టూర్స్ వెళ్తే, అసలు ఫారిన్ టూర్స్ వెళ్ళారంటే రోజుకి లీటర్లు ఆరెంజ్ జ్యూస్ తాగేస్తాను. అక్కడ భలే ఉంటాయి, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ స్క్వీజ్ చేసి ఇస్తారు. మన ఇండియాలో అంత మంచి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ దొరకవు. అక్కడికి వెళ్ళి తాగుతూ ఉంటాను. మన పోర్చుగల్ వెళ్ళాను, వారం రోజులు ఒక 20 లీటర్లు ఆరెంజ్ జ్యూస్ తాగుంటాను. కానీ నిజానికి బోన్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి సార్? బేసికల్గా మిల్క్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఎక్కడ ఇప్పుడు మనకు అంత మంచి మిల్క్ ఎక్కడ దొరుకుతుంది? మిల్క్ అంటే మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నా కదా. తర్వాత చీజ్ ఒకటి, తర్వాత ప్రాపర్ సన్లైట్, కొంచెం బయట తిరగాలి. తర్వాత ఎగ్ ప్రోడక్ట్స్, బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఆర్ గుడ్ ఫర్ ద మజిల్ స్ట్రెంగ్త్. తర్వాత నట్స్. సో దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ గుడ్ ఫర్ ది బోన్స్. తర్వాత బోన్స్కి ఇంకోటి అమ్మా ఉడకబెట్టిన పల్లీసు. తర్వాత బోన్స్కి ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ వాకింగ్, అంటే ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంటారు. అవి చేస్తే ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంపాక్ట్ లేకుండా చేసిన యాక్టివిటీస్కి బోన్స్ ఇప్పుడు మంచం మీద పడుకున్నాం అనుకోండి, ఒక వారం రోజులు బోన్స్లో కాల్షియం అంతా పోతుంది. బికాజ్ అట్లా ఇప్పుడు చంద్రమండలానికి స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ దే బికమ్ ఆస్టియోపోరోటిక్. ఎందుకంటే వాళ్ళకి గ్రావిటీ ఇది ఉండదు కదా, దే ఫ్లోట్. సో కాబట్టి ఇంపాక్ట్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్, రన్నింగ్ అట్లాంటివి చేస్తే బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, మజిల్ స్ట్రెంగ్త్ కూడా అట్లానే. ఇప్పుడు స్టార్టింగ్కి ఇప్పటికీ నీ రీప్లేస్మెంట్స్లో చాలా మార్పులు వచ్చాయేమో కదా సార్? అవును, చాలా వచ్చినాయి. రికవరీ చాలా డ్రమాటిక్. ఇప్పుడు ఫాస్ట్ రికవరీ వచ్చేసింది. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చినాయి. ఇప్పుడు రోబోటిక్స్లో మేము లాస్ట్ 3 years నుంచి చాలా ఎక్కువ చేస్తున్నాం. రోబోటిక్స్ సర్జరీస్ వల్ల పేషెంట్లకి పెయిన్ తక్కువ ఉంటుంది, తర్వాత రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రెసిషన్ ఉంటుంది కదా, సో కట్స్ తక్కువ తీసుకుంటాం అనమాట. తర్వాత కింద కూర్చోవచ్చు, అట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో రోబోటిక్స్ ఇస్ ద లేటెస్ట్ అడ్వాన్స్. తర్వాత పేషెంట్ పెయిన్ కంట్రోల్, తర్వాత పాత రోజులలాగా 1 నెల రోజులు మంచం మీద పడుకోబెట్టడం లేదు. ఇవాళ ఆపరేట్ చేస్తే రేపు నడవటం. సో అంతా ఇది వచ్చేసింది అనమాట. తర్వాత దాంట్లో పార్షియల్ నీ రీప్లేస్మెంట్స్ అని కొత్తగా వచ్చింది. కొత్తగా ఇప్పటి నుంచే ఉంది, ఇప్పుడు మోర్ పాపులర్ అవుతుంది. అంటే మామూలు మోకాల్లో సగం పార్టీ అరుగుతుంది, ఆ సగం పార్టు మట్టుగా తీసి కొత్త పార్టీ వేస్తారు అనమాట. సో అట్లా అది. అంటే కావ్య గారికి ఇక్కడ చేయించలేదేమో కదా, ఇండియాలో చేయించలేదు. కావ్యకి ఇక్కడే చెన్నైలో డాక్టర్ విజయ్ బోస్ అని నా ఫ్రెండే, తను చేశాడు. అంటే మీ జోనర్ కాదా సార్? నా ఆర్థోపెడిక్ సర్జనే. నేను చేయలేను, కూతురికి చేయలేను కదా. అది ఇంకోటి చాలా తక్కువ మంది చేయగలుగుతారు అట్లా. నాకు నేను చేయలేను. సో తనతో చేయించాను నేను. సో ఇవి మా ఆపరేషన్ థియేటర్స్. ఇవాళ జరిగే ఆపరేషన్స్ లిస్ట్ ఇదంతా. ఓకే, ఇవాళ 15 ఆపరేషన్స్ ఉన్నాయి నాకు. సో 15 ఇవి థియేటర్ల పేర్లు. నేను థియేటర్ల పేర్లు బోరింగ్ 1 2 3 4 అని పెట్టకుండా లైఫ్లో నాకు ఫుడ్ పెట్టి, నాకు విద్య నేర్పి, నన్ను హెల్ప్ చేసిన వాళ్ళందరి పేర్లు పెట్టుకున్నాను. ఎందుకంటే గ్రాటిట్యూడు, విశ్వాసం చూపించడానికి అంతకంటే మంచి పద్ధతి నాకు కనపడలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ పేరు డాక్టర్ సతీష్ కుట్టి. సతీష్ కుట్టి అన్నది నాకంటే చిన్నాడు, కానీ నాకు ఇంగ్లాండ్ తీసుకెళ్ళి నాకు మొత్తం లైఫ్లో ఒక పెద్ద మలుపుని చూపించిన అతను డాక్టర్ సతీష్ కుట్టి. తర్వాత శాస్త్రులు ఇంకో థియేటర్ పేరు, ఆయన ఇంగ్లాండ్లో నాకు బాగా హెల్ప్ చేసి నేను ఎంసీహెచ్ చేయడానికి, ఎఫ్ఆర్సీహెచ్ చేయడానికి హెల్ప్ చేసిన ఆయన. తర్వాత డాక్టర్ భాస్కర్ థియేటర్. భాస్కర్ రావు గారు అంటే కిమ్స్ చైర్మన్, మా కో బ్రదర్. నాకు హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసి ఫ్యామిలీ, నా బిగ్ బాస్ ఆయన. డాక్టర్ విజయ్ బోస్, ఇతను చెన్నైలో ఆపరేట్ చేస్తాడు. కావ్యకి, మా కూతురికి
హిప్ సర్జరీ చేసిన ఆయన. సో విజయ్ బోస్. తర్వాత సంచేటి, డాక్టర్ సంచేటి అంటే నాకు ఎంఎస్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పూనాలో నా గురువు గారు. ప్రసాద్ ఇంకో థియేటర్ పేరు, ఈయన నాకు 10th క్లాస్లో టీచర్. 10th క్లాస్లో అంటే నాకు వ్యక్తిత్వం నేర్పించి, జీవితంలో వాల్యూస్ నేర్పించి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆయన. సో ఆయన మర్చిపోలేదు నేను. ఆయన తీసుకొచ్చి ఆయనతో ఓపెన్ చేయించాను థియేటర్స్. తర్వాత మిగతా ఆపరేటింగ్ థియేటర్స్ డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ మీద పేర్లు పెట్టాం. ప్రేమ ఒక థియేటర్ పేరు, అంటే డాక్టర్కి ఏమేమి ఉండాలి. తర్వాత ధర్మ, ఇంకొక థియేటర్ పేరు సత్య, ఇంకొక థియేటర్ పేరు స్నేహ, ఇంకొక థియేటర్ పేరు లాలన, ఇంకొక థియేటర్ పేరు అంకిత. సో దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఒక డాక్టర్కి, ఒక సర్జన్కి ఉండాలని. సో ఈ రకంగా ప్రతిదానికి ఒక రకమైన వ్యక్తిత్వాన్ని కల్పించాలని నా కోరిక. రాదర్ దాని థియేటర్ 1, 2, 3 అట్లా వ్యక్తిత్వం లేదు. సో ఇవి సంగతులు ఆపరేషన్ థియేటర్లో. ఓకే, ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాం. తర్వాత ఈ థియేటర్స్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ నా మొత్తం 15 ఆపరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లిస్టులు అనమాట. 1, 2, 3, 4 ఈ థియేటర్లో ఇవి ఇలా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ 0 వేసి ఉంటే ఈ పేషెంట్ లోపల ఉన్నట్లు లెక్క. ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు, 0 పెట్టి ఇంటూ కొడితే ఆపరేషన్ థియేటర్ నుంచి అయిపోయింది, వెళ్ళిపోయాడు. అట్లా అనమాట. సో ది సంగతి. ఇవాళ మొత్తం టోటల్ ఇవాళ నావి 15 ఆపరేషన్స్ ఉన్నాయి. మొత్తం ఇవాళ నావి మిగతా డాక్టర్లు అందరికీ కలిపి 30 ఆపరేషన్స్ ఉన్నాయి టోటల్. సో ఇవాళ సాయంత్రం దాకా అవుతాయి థియేటర్స్.